తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 6న పలుచోట్ల క్యాంపెయిన్ లో పాల్గొంటారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పవన్ ని ఆయన నివాసంలో కలిశారు. బీజేపీ తరపున ప్రచార కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొననున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ పవన్ ప్రచారం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఉండనుంది. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 6న పలుచోట్ల క్యాంపెయిన్ లో పాల్గొంటారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పవన్ ని ఆయన నివాసంలో కలిశారు. బీజేపీ తరపున ప్రచార కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొననున్నట్టు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఉండనున్నట్లు ప్రచారం సాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. సుమిత, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పోరు ఆసక్తికరంగా మారుతా ఉంది. నిన్న నామినేషన్ లో ఉపసంహరణ తర్వాతకి అన్ని పార్టీల అభ్యర్థులకు బీఫామ్ అందింది. అభ్యర్థుల గుర్తులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణలో చాలా ఏళ్ల తర్వాతకి సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటారన్న ఒక ప్రచారం నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించి అటు జనసేన అభ్యర్థులు, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో అంటే బీజేపీకి అటు జనసేనకు పట్టున్నటువంటి ప్రాంతాలలో అభ్యర్థులు బరిలో దిగారు. వీరి తరపున ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రచారం మొదలు పెట్టారు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. అయితే ఈ అభ్యర్థులకు గెలవాలంటే మాత్రము ఒక అగ్రస్థాయి నేతలు బరిలోకి దిగాలి. ముఖ్యంగా ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి వారు బరిలోకి దిగితే తప్పకుండా అభ్యర్థులు విజయం సాధిస్తారన్న ధీమాతోటి అటు బీజేపీ, జనసేన నేతలు ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6 చోట్ల క్యాంపెయిన్ లో పాల్గొంటారని ఇప్పటికే తెలుస్తుంది. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి అటు కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పవన్ ను ఆయన నివాసంలో ఇప్పటికే కలిసి అంశాల మీద చర్చించారు. బీజేపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొననున్నట్టు కూడా ఆయన జనసేన ప్రకటించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చాలా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాతకి పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయంగా ఆయన అడుగులు వేయబోతున్నారు. అంతకు ముందు పూర్తిగా ఏపీ రాజకీయాల మీదనే దృష్టి పెట్టి జనసేనను అభివృద్ధి చేశారు. అక్కడ ఆయన అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. అయితే తెలంగాణలో మాత్రము జనసేన, టీడీపీ, ఇటు బీజేపీ 3 కూడా కూటమి కట్టడానికి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా చాలా చోట్ల టీడీపీ కూడా జనసేన అటు బీజేపీ తోటి తెలంగాణలో వెళ్లడం లేదు. కొన్ని చోట్ల మాత్రం ఈ 2 పార్టీలు కలిసి జనసేన, బీజేపీ మాత్రం కలిసి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్న అభ్యర్థులను ఆ పార్టీలు రంగాల్లోకి దింపాయి. అయితే వారి గెలుపు బాధ్యతను కూడా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ 2 పార్టీలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఒక సంకల్పంగా తీసుకొని ప్రచారానికి రానున్నారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయాలు జనసేన అటు బీజేపీ వైపు మళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఈ 2 పార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తా ఉంది. మున్సిపల్ పోర్లో తమ సత్తా చాటుకోవాలి, తద్వారా
అసెంబ్లీ ఎన్నికల్లో లైన్ క్లియర్ అవుతుందన్న భావనతోటి ఆ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే తెలంగాణ మీద అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు వాటిని అటు బీఆర్ఎస్ కొంత వాటిని లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చాలా ఒక కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కూడా దీన్ని ధీటుగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక పక్క తెలంగాణ అంటే చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ తనకు ప్రేమ ఉందని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి దైవ క్షేత్రాలను కూడా ఆయన అనేక సందర్భాలలో దర్శించుకున్నటువంటి పరిస్థితి. కొండగట్టు అంజన్నను ఇటీవల కాలంలోనే ఆయన వచ్చి దర్శించుకున్నారు. భారీగా కూడా జనాదరణ వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున కూడా ఆయన ఉన్నటువంటి అభిమానులను కాపాడుకునే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పూర్తిగా ఎన్నికల బరిలో నిలవడం వల్ల జనసేనను బీజేపీని కూడా తెలంగాణలో బలోపేతం చేయాలి, ప్రత్యామ్నాయ శక్తిగా అటు కాంగ్రెస్ కు ఈ పార్టీనే ఉంచాలన్న ఉద్దేశంతో అయితే అటు పవన్ కళ్యాణ్ బీజేపీ కీలక నేతలు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కనుక ప్రచారానికి వస్తే ఇంకా మరింతగా కూడా ఆ రెండు పార్టీలకు బలం ఉంటుంది, అభ్యర్థుల గెలుపుకు కూడా అవకాశం ఉంటుందన్న ధోరణితోటి ఉన్నారు. అయితే ముఖ్యంగా ఎక్కడైతే గెలవడానికి ఆస్కారం ఉందో ఆ ప్రాంతాల్లోనే మాత్రమే ఈ రెండు పార్టీల అభ్యర్థులు అయితే బరిలోకి దిగారు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థులే పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి క్రమంలో వారి గెలుపు ధ్యేయంగా పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగే అవకాశం ఉంది. అంటే టీడీపీకి సంబంధించి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ కూడా పాల్గొంటారా అనేది కూడా కొంత సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే అక్కడ కొన్ని చోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల కాంగ్రెస్ తోటి టీడీపీ పొత్తుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంత ఆసక్తికరంగా కూడా రాజకీయాలు మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినీ నటుడుగా ఉన్నటువంటి క్రమంలో అటు సినీ గ్లామర్, ఇటు రాజకీయ గ్లామర్ రెండు కూడా కలిసి వచ్చి అటు బీజేపీ జనసేన అభ్యర్థులకు గెలవడానికి అవకాశం ఉంటుందనేది ఆ పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు. దానికి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకోవడము, అటు ఆయన అభిమానులను కూడా ఆకట్టుకోవడం కోసం ఇప్పటికే ప్లాన్ అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ యాకేష్.